ఏఎల్బి న్యూస్ ముఖ్యాంశాలు. ఘనంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఆయన తనయుడు ఎంగడగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, మనవడు నేదురుమల్లి విక్రమ్ రెడ్డి. దివంగత నేత సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు వాకాడులోని నేదురుమల్లి నివాసంకు అధిక సంఖ్యలో తరలివచ్చిన నేదురుమల్లి కుటుంబ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు.
తండ్రి మాకు చూపించిన మంచి బాటను ఎన్నుకొని అదే మార్గంలో పయనిస్తూ ఆయన నేర్పించిన మంచిని సామాజిక సేవని కొనసాగిస్తూ ఎప్పుడు కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి చెడ్డ పేరు తీసుకుని రానని వర్ధంతి సందర్భంగా ప్రజానీకానికి అందరికీ మాటిస్తున్నారు. చిన్నప్పుడు చెప్పేవాడు, నాకు తెలిసి ఆయన 2 కోట్లు ఉండే, ఒకటి ఎవరైనా ఇంజనీర్ కావాలా అనేవారు, పెద్ద కొడుకుగా చేసిన. రెండోది, నా పిల్లల్లో ఎవరైనా కురుకొండ స్కూల్కి చదివి ఆర్మీలో చేరాలని కూడా ఉండేదాన్ని. అది నెరవేర్చలేకపోయాం. ఈరోజు పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతుంది. మన అందరం కూడా భారతదేశం మొత్తం, యావత్ భారతదేశం కలిసికట్టుగా ఉండాలి. శాంతి కోరుకున్న భారతదేశానికి, ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలి. టెర్రరిస్టులు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆటలు సాగవు. అది ఏ దేశం మీద పోయినా ప్రజలందరూ బాగుండాలి. అందుకనే మీరు చూస్తే ప్రాణ నష్టం, సివిలియన్స్కి ఎవరికి కూడా ప్రాణ నష్టం కలగకుండా టెర్రరిస్ట్ స్థావరాల వరకే దాడి చేయడం జరిగింది. విరోచితంగా పోరాడుతున్న మన సైనిక దళాలకు సెల్యూట్ చేస్తూ మనందరం ఏకతాటి మీద ఉండాలి. మన దేశంలో అందరికీ ప్రాముఖ్యత ఉంది. అంటే ఈరోజు జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి అయినా ఆయన కోరిక ఒకటి మిగిలింది కాబట్టి అది గుర్తుకొచ్చిందని మీకు తెలియజేస్తూ, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, మన జిల్లా బాగుండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఈ యుద్ధంలో తప్పకుండా భారతదేశం తన ఆధిక్యత చూపిస్తుంది. యుద్ధం అంటే కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి, ఊరికే బలం ఉంది కదా అని బలహీన తొక్కుపెట్టడం కాదు. ఇది ఎన్నో సంవత్సరాలుగా భరిస్తూ వచ్చి ఇంకా అమాయక ప్రజలు ప్రాణాలు తీసుకున్నారు కాబట్టి ఈ చర్య తీసుకోవచ్చు. అందుకని ప్రపంచం మొత్తం భారతదేశం వైపు వీర జవాన్లకు సెల్యూట్ చేస్తూ సైనిక దళాలకి మనం కూడా మద్దతుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ, ఆయన చేసిన మంచి పనులు అలాగే కొనసాగిస్తూ మరొకసారి మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. గౌరవనీయులు సహృదయంతో ఈ గ్రామం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక ప్రణాళికబద్ధంగా ఎదిగినటువంటి గొప్ప పరిపాలన దక్షతలు గౌరవనీయులు స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన వ్యవహార శైలి, అడ్మినిస్ట్రేషన్ కానీ పరిపాలన దక్షత ఈ రోజు కూడా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే గుర్తు చేస్తున్న సందర్భాలు ఇక్కడ మమేకమైపోయారు. వాకాడుకి ఎంత ఎదిగినా ఆయన వాకాడు బిడ్డగా ఎక్కడ ఏ సందర్భంలో కూడా వాకాడు గురించి ఆయన చెప్పడం జరిగేది. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో ఈరోజు మా ప్రీతం నాయకులు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు కూడా ఆ నాన్నగారు దక్షతను పుచ్చుకొని అదే రకంగా ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన 11వ వర్ధంతి సందర్భంగా వారికి మరి ఆత్మశాంతి కలగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.